పాలకోవా తినాలనుకుంటున్నారా? అయితే రెండు ఇంగ్రీడియంట్స్ ఇవి మన ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్ అనమాట. వీటితోనే మనము సింపుల్గా అయితే పాలకోవా తయారు చేసుకోవచ్చండి. దానికోసమని ఒక పెద్ద ప్యాకెట్ పాలు తీసుకొని సగం బాగా మరిగించిన తర్వాత అందులోకి ఒక హాఫ్ లెమన్ వేసేసి 2 యాలకులు వేసేసి బాగా మరగనివ్వాలన్నమాట. అలా మరగనిచ్చినాక ఫైనల్గా అయితే మనకైతే ఈ స్టేజ్లోకి ఇలా వచ్చేస్తుందండి. దీన్ని మనం ఎంతసేపటికి లో ఫ్లేమ్లో మాత్రమే తయారు చేసుకోవాలన్నమాట. హైలో అస్సలు పెట్టకూడదు, మాడుతుంది. మాడితే మనకి చేదుగా ఉంటుందన్నమాట. సో అందుకనేసి మనం మీడియం సైజులోనే పెట్టుకొని పాలు మొత్తం ఇంకేలాగా ఉంచుకోవాలన్నమాట. అలా ఇంకిన తర్వాత మనకైతే పూసలుగా ఇలా అయితే కోవా అయితే తయారవుతుందండి. ఈ కోవాని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఈ కోవా ఆ ప్లేట్లో వేసుకొని మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. అలా కట్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఆరనిచ్చిన తర్వాత మనమైతే పీసెస్ తీసుకొని తినేయొచ్చండి. ఈ పాలకోవా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి స్వీట్ కావాలన్నప్పుడు బయట నుంచి తేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల హెల్తీగా ఉంటుంది. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ.